ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశారహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనస్సు ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్న వారికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్న ఏ పాపము అంటదు. ప్రాపంచిక న్యాయశాస్త్ర ప్రకారం కూడా అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిన హింసాత్మక సంఘటనలు శిక్షించదగిన నేరంగా పరిగణించబడవు. ఎవరైనా సరైన దారిలో వాహనం నడుపుతూ సరైన వేగంతో కళ్ళతో జాగ్రత్తగా రోడ్డు వైపే దృష్టి పెట్టి ఉన్నప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి వాహనం ముందు పడిపోయి చనిపోతే వాహనదారునికి చంపటానికి లేదా హాని చేయడానికి ఎలాంటి ఉద్దేశ్యం లేదని నిరూపించినప్పుడు న్యాయశాస్త్రం కూడా దానిని నేరంగా పరిగణించదు. మనస్సు యొక్క ఉద్దేశ్యం అనేది ప్రధానం, కర్మ కాదు. అదేవిధంగా భగవత్ స్పృహలో పనులు చేసే సాధువులు అన్ని పాపాల నుండి విముక్తి చేయబడతారు. ఎందుకంటే వారి మనస్సు మమకార రహితంగా మరియు ఇది నాది అన్న భావన లేకుండా ఉంటుంది. మరియు వారి ప్రతి ఒక్క చర్య కూడా భగవత్ప్రీతి కోసమే అన్న దివ్య ప్రేరణతో ఉంటుంది. 22వ శ్లోకం. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అప్రయత్నంగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయ రహితులై వారు జీవన ద్వంద్వములను అంటే సుఖ దుఃఖాలు లాభ నష్టాలు వంటివి వాటికి అతీతులై ఉంటారు. అన్ని విధాల పనులు చేస్తూనే ఉన్నా గెలుపు ఓటములలో సమత్వ బుద్ధితో ఉండి వారు తమ కర్మలచే బంధించబడరు. ఒకే నాణానికి 2 పక్కలు ఉన్నట్టు భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని ద్వంద్వములతో సృష్టించాడు. పగలు రాత్రి, తీపి చేదు, వేడి చల్లదనం, వాన కరువు మొదలైనవి. అందమైన పువ్వు ఉన్న గులాబీ మొక్కకు వికృతమైన ముళ్ళు కూడా ఉంటాయి. జీవితం కూడా తన వంతు ద్వంద్వములను చూపిస్తుంది. సుఖ దుఃఖాలు, గెలుపు ఓటములు, కీర్తి అపకీర్తి. శ్రీరామచంద్రమూర్తి సైతం
తన దివ్య లీలలో అయోధ్యకు మహారాజుగా పట్టాభిషేకం అయ్యే ఒక్కరోజు ముందు వనవాసానికి పంపివేయబడ్డాడు. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ద్వంద్వాలు లేకుండా కేవలం అనుకూల పరిస్థితులే ఉండాలని ఆశించలేరు. మరి మన జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలను విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలి, ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదిగి అన్ని పరిస్థితులను సమానంగా స్వీకరిస్తూ సమస్థితిలో ఉండడమే దీనికి పరిష్కారం. ఫలితాలపై ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని చేస్తూ పోతూ మన కర్మ ఫలాలపై అనాసక్తి పెంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనం భగవంతుని ప్రీతి కోసం కర్మలను ఆచరించినప్పుడు అనుకూల ప్రతికూల ఫలితాలను ఈశ్వర సంకల్పంగా పరిగణించి రెంటిని సంతోషంగా స్వీకరిస్తాము. 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతస యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని యజ్ఞం అంటే భగవత్ అర్పితంగా ఉంటుంది. కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడతారు. ఇంతకు క్రితం 5 శ్లోకాల సారాంశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. సమస్త కర్మలను భగవత్ అర్పితం చేయడం అనేది ఆత్మ శాశ్వతమైన భగవంతుని దాసునిగా తెలుసుకున్న ఫలితంగా జరుగుతుంది. చైతన్య మహాప్రభు అన్నాడు, జీవేర స్వరూప హయ కృష్ణేర నిత్యదాస. చైతన్య చరితామృతం మధ్యలీల 20:108లో చెప్పినట్లు జీవాత్మ స్వస్వభావరీత్యా భగవంతుని దాసుడు. ఈ జ్ఞానంలో స్థితులై ఉన్నవారు తమ సమస్త కర్మలను ఆయనకు అర్పితంగా చేస్తారు మరియు వారి పనుల వలన జనించే పాప ప్రతిక్రియల నుండి విముక్తి చేయబడతారు. ఇటువంటి జీవాత్మలు ఎలాంటి దృక్పథం పెంపొందించుకుంటారు శ్రీకృష్ణుడు తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు. 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే శృవము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు. నిజానికి ఈ ప్రపంచపు వస్తువులన్నీ భగవంతుని మాయ అనే భౌతిక శక్తి ద్వారా తయారు చేయబడ్డాయి. శక్తి అనేది శక్తివంతునికి అభేదమైనది మరియు అదే సమయంలో ఆయన కంటే వేరైనది కూడా. ఉదాహరణకు వెలుగు అనేది అగ్ని యొక్క శక్తి. అది అగ్ని కంటే వేరైనది అనుకోవచ్చు, ఎందుకంటే అది అగ్నికి బాహ్యంగా ఉంటుంది. దానిని అగ్నిలో భాగమే అని కూడా అనుకోవచ్చు. కాబట్టి సూర్యకిరణాలు కిటికీ గుండా లోపలికి వచ్చినప్పుడు జనులు సూర్యుడు వచ్చాడు అని అంటారు. ఇక్కడ సూర్యకిరణాలను సూర్యుడిని ఒకలాగే చూస్తున్నారు. శక్తి అనేది శక్తివంతుని కన్నా వేరైనది మరియు ఆయనలో భాగమే కూడా. ఆత్మ కూడా భగవంతుని శక్తి రూపమే. అది ఆధ్యాత్మిక శక్తి. దానిచే జీవశక్తి అంటారు. దానినే ఆధ్యాత్మిక శక్తి, దానినే జీవశక్తి అంటారు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు 7వ అధ్యాయం 5వ శ్లోకంలో వివరించాడు. చైతన్య మహాప్రభు ఇలా అన్నాడు, జీవతత్వశక్తి కృష్ణతత్వశక్తిమాన్ గీతా విష్ణు పురాణాది
తాహాతే ప్రమాణ చైతన్య చరితామృతం ఆదిలీల 7.117లో చెప్పినట్లు శ్రీకృష్ణుడు శక్తిమంతుడు, ఆత్మ అతని శక్తి. భగవద్గీత, విష్ణు పురాణం మొదలైన వాటిలో ఈ విషయం చెప్పబడింది. ఈ విధంగా ఆత్మ అనేది ఏకకాలంలో భగవంతుని నుండి వేరైనది కాదు, మరియు భగవంతుని కన్నా భేదమే. కాబట్టి భగవంతుని అందే మనస్సు నిమగ్నమైన వారు ఈ జగత్తును అంతా భగవంతునితో ఒక్కటిగా, ఆయన కన్నా అభేదమైనదిగా చూస్తారు. శ్రీమద్ భాగవతం ప్రకారం సర్వభూతేషు యః పశ్యేద్ భగవద్ భావమాత్మన భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమ 11.2.45లో చెప్పినట్లు భగవంతుడినే అంతటా చూసేవారు, అందరిలో భగవంతుడినే చూసేవాడే అత్యుత్తమ భగవంతుడికి ఆధ్యాత్మికవేత్త. భగవంతుని అందే ఎల్లప్పుడూ మనస్సు నిమగ్నమై ఉన్న ఇటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులకు యజ్ఞము ఆచరించేవాడు, యజ్ఞద్రవ్యము, హోమ పరికరాలు, హోమ అగ్ని, యజ్ఞ ప్రక్రియ ఇవన్నీ భగవంతుని కంటే అభేదమైనవే. ఎలాంటి దృక్పథంతో యజ్ఞం ఆచరించాలో వివరించిన తర్వాత శ్రీకృష్ణుడు ఇప్పుడు ఈ లోకంలో జనులు చిత్తశుద్ధి కోసం ఆచరించే వివిధ రకాల యజ్ఞాలను వివరిస్తున్నాడు. 25వ శ్లోకం. దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్యతి. కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమసత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్తిగా ఆరాధిస్తారు. యజ్ఞ ప్రక్రియ అనేది భగవద్ దృక్పథంలో భగవంతునికి నివేదనగా చేయబడాలి. కానీ వివిధ జనుల అవగాహనలో ఎంతో అంతరం ఉంటుంది. కాబట్టి యజ్ఞాన్ని ఎన్నో రకాలుగా భిన్నమైన దృక్పథాలలో చేస్తుంటారు. తక్కువ స్థాయి జ్ఞానం ఉన్నవారు భౌతిక ప్రయోజనాల కోసం దేవతలకు నివేదన సమర్పిస్తుంటారు. మరికొందరు యజ్ఞం యొక్క నిగూఢమైన అర్థం తెలిసిన వారు వారినే భగవంతునికి సమర్పించుకుంటారు. దీనినే ఆత్మ సమర్పణ లేదా ఆత్మాహుతి లేదా తమ ఆత్మను భగవత్ అర్పితం చేయడం అంటారు. యోగి శ్రీకృష్ణ ప్రేమ దీనిని చక్కగా వివరించాడు. ఈ గందరగోళ జగత్తులో ఎవరైనా దివ్య ప్రేమాగ్నిలో ఆహుతి చేస్తే కృప అనే ఒక విస్ఫోటం సంభవిస్తుంది. ఎందుకంటే నిజమైన ఆత్మాహుతి ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డస్ట్ అండ్ డిన్, whenever one makes atmahuti in the flame of divine love, there is an explosion which is grace, for no true atmahuti can ever go in vain. కానీ భగవంతునికి ఆత్మ సమర్పణం చేసే విధానం ఏమిటి? దీనిని భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేయడం ద్వారా చేయవచ్చు. ఇలాంటి శరణాగతి 6 అంశాలతో కూడి ఉంటుంది. ఇవి 18వ అధ్యాయం 62వ శ్లోక వ్యాఖ్యానంలో వివరించబడ్డాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు జనులు ఆచరించే వివిధ రకాల యజ్ఞాలను గురించి వివరిస్తున్నాడు.